ఇక పారదర్శకంగా కులగణన చేపట్టామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎంసీఎం పాలసీ ద్వారా 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయించామని భట్టి తెలియజేశారు. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఇక అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు ప్రోత్సహిస్తున్నామని, గద్దర్ పేరిట సినీ అవార్డులు ఇస్తామని, మాదక ద్రవ్యాల సరఫరాదారులపై ఉక్కుపాదం మోపుతామని భట్టి విక్రమార్క తెలియజేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మిస్తాం. ఈ ఏఐ సిటీ ప్రపంచంలోని పారిశ్రామిక దిగ్గజ కంపెనీలకు కేంద్రంగా మారుతుంది. గూగుల్ కంపెనీ ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాక్సిలరేటర్ సెంటర్ను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు ఈ బడ్జెట్లో 774 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. నాణ్యమైన విద్యుత్తును నిరంతరాయంగా సరఫరా చేయటం ప్రభుత్వ ధ్యేయం. సాంప్రదాయ ఇంధన వనరులను ఒక పక్క వినియోగించుకుంటేనే సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంపై దృష్టి సారించడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలన్నది మా ప్రభుత్వ లక్ష్యం. స్వయం సహాయక సంఘాల్లో ఉన్న 64.7 లక్షల మంది సభ్యులకు ఏటా 2 నాణ్యమైన చీరలు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ చీరలను తయారు చేసే బాధ్యత మన రాష్ట్ర నేతన్నలకే అప్పగించాలని కూడా నిర్ణయించాం. చేనేత రంగానికి ఈ బడ్జెట్లో 371 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. హైదరాబాద్ నగరం శరవేగంతో అభివృద్ధి చెందుతున్నందున తదనుగుణంగా ప్రధాన మౌలిక సదుపాయాలతో పాటు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ నియంత్రణకు హై సిటీ ప్రణాళిక అమలు చేస్తున్నాం. HCT ప్రణాళిక అమలు చేస్తున్నాం. ఈ ప్రాజెక్టులో భాగంగా 31 ఫ్లైఓవర్లు, 17 అండర్ పాస్లు, 10 రోడ్ల విస్తరణ పనులు 7,032 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించాం. 150 కోట్ల రూపాయలతో సుందరీకరణ పనులు కూడా. కృష్ణా మరియు గోదావరి నీటి కేటాయింపుల్లో మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటా గురించి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి కార్యాచరణ చేపట్టలేదు. అంతేకాకుండా కృష్ణా జలాల్లోని 711 టీఎంసీలలో 511 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ను వాడుకోమని గత పాలకులు అధికారికంగా చెప్పారు. ఈ చర్యతో తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం జరిగింది. మేము మన రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటా సాధించుకోవటానికి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు సహేతుకమైన మరియు గణాంకాలతో కూడిన బలమైన వాదనలు వినిపించాం. మన దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తక్కువ కేటాయింపుతో ఎక్కువ నీటిని వినియోగిస్తున్న విషయాన్ని ట్రిబ్యునల్ ముందు ఉంచి ఇరు రాష్ట్రాల నీటి వినియోగాన్ని ఖచ్చితంగా గుర్తించడానికి మరియు నియంత్రించడానికి టెలిమెట్రీ వ్యవస్థని ఏర్పాటు చేయాలని సూచించాం. మన నీరు దారి మళ్లకుండా అవసరమైతే ఈ టెలిమెట్రీ వ్యవస్థ ఏర్పాటుకు అయ్యే ఖర్చు కూడా భరించేందుకు సంసిద్ధత వ్యక్తపరిచాం. రాష్ట్ర ఐటీ డిపార్ట్మెంట్ మరియు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోల భాగస్వామ్యంతో మిత్రా యాప్ను రూపొందించడం జరిగింది. మాదక ద్రవ్యాలు వినియోగించే విద్యార్థులలో కనిపించే ప్రవర్తన లక్ష్యాలను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు ఈ యాప్ సహాయపడుతుంది. ఇది కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న 1000 పాఠశాలలకు దీని ద్వారా సేవలు అందుతున్నాయి. త్వరలోనే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేస్తాం. మాదక ద్రవ్యాల నియంత్రణ విషయంలో మా ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. మాదక ద్రవ్యాలకు సంబంధించిన నేరాల్లో ఉన్నవారు ఏ స్థాయిలో ఉన్నా ఉపేక్షించక వారిపై ఉక్కుపాదం మోపుతాం. గత సంవత్సర కాలంలో 148 కోట్ల రూపాయల విలువైన మత్తు మందులు జప్తు చేసి మాదక ద్రవ్యాల సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకున్నాం. హోంశాఖకు ఈ బడ్జెట్లో 10,188 కోట్ల రూపాయలు ప్రతిపాదించడమైనది. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ యాదాద్రిని తిరిగి యాదగిరి గుట్టగా ప్రకటించింది. యాదగిరి గుట్ట దేవాలయ
విమాన గోపురానికి మొత్తం 65 కిలోల బంగారంతో తాపడం పనులు పూర్తి చేసి సంప్రోక్షణ మహోత్సవం నిర్వహించాం. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డుని ఏర్పాటు చేస్తున్నాం. మహబూబ్నగర్ జిల్లా అమ్మాపురంలోని కురుమూర్తి దేవాలయం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అభయహస్తంలోని ప్రతి అంశం సామాన్య ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకొని రూపుదిద్దుకున్నవే. ఒక నిరుపేద తన రోజువారీ జీవితంలో ఏ కనీస సదుపాయాలు ఉండాలని కోరుకుంటాడో వాటినన్నిటినీ అభయహస్తంలో భాగంగా చేర్చడం జరిగింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత కింద పెన్షన్లు పంపిణీ వంటి పలు పథకాలను ప్రభుత్వం ఇప్పటికే సమర్థవంతంగా అమలు చేస్తుంది. మన ఆడబిడ్డలు పనికి వెళ్లాలన్నా, చదువుకోవటానికి బడికి వెళ్లాలన్నా, లేదా మొక్కు తీర్చుకోవటానికి ఓ గుడికి వెళ్లాలన్నా వారు ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించకుండా వెళ్లటానికి మహాలక్ష్మి పథకం కింద 2023 డిసెంబర్ 9న తేదీన రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించాం. నేటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 7,227 బస్సుల్లో 149.63 కోట్ల ఉచిత ప్రయాణాలు మహిళలు చేశారు. దీని ద్వారా 5,05,95,00,000 రూపాయలు మహిళలకు కూడా ఆదా అయింది. ప్రారంభ దశలో సాధారణ బస్సుల్లో 60% ఉన్న ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 94% పెరిగింది. వృద్ధి రేటు 10.1% నమోదైంది. ఇదే సమయంలో దేశ జీడిపి 3,31,03,215 కోట్ల రూపాయలు కాగా వృద్ధి రేటు 9.9% ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు కాగా వృద్ధి రేటు 9.6%. దేశ తలసరి ఆదాయం 2,05,579 రూపాయలు కాగా వృద్ధి రేటు 8.8%. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం 1,74,172 రూపాయలు, అంటే 1.8% రెట్లు ఎక్కువగా ఉంది. 2024-25లో తెలంగాణ జోడింపబడిన స్థూల విలువలో సేవా రంగం 66.3%, పారిశ్రామిక రంగం 16.4% మరియు వ్యవసాయ అనుబంధ రంగాలు 17.3% వాటాను కలిగి ఉన్నాయి. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పరిమాణం $200 బిలియన్. రాబోయే 10 ఏళ్ల కాలంలో దీని 5 రెట్లు అభివృద్ధి చేసి $1,000 బిలియన్ ట్రిలియన్ వ్యవస్థగా రూపాంతరం చెందే దిశగా మా కార్యాచరణ ఉంటుంది. హైదరాబాద్ మహానగరంలో రవాణా, మౌలిక సదుపాయాల విస్తరణ, పర్యావరణ పరిరక్షణ మరియు సాంకేతిక అభివృద్ధి ప్రధాన అంశాలుగా అంతర్జాతీయ స్థాయిలో ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు మాస్టర్ ప్లాన్ను తయారు చేస్తున్నాం. దీనిలో భాగంగా హైదరాబాద్ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడానికి మూసీ నది పునరుద్ధరణ ప్రాజెక్టుని ప్రారంభించాం. 25-26 బడ్జెట్ అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,965 కోట్లు.